కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు అమలుకు ఏమాత్రం పొంతన లేదని రాజ్యసభ సభ్యుడు వైసీపీ రాష్ట్ర నాయకులు పిల్లి సుభాష్ చంద్రబోస్ ఎద్దేవా చేశారు. రామచంద్రపురంలో గల వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనతో మీకు ఉన్నటువంటి వ్యత్యాసం ఒకసారి చూసుకున్నట్టయితే ఆనాడు పెద్ద ఎత్తున గందరగోళం చేశారు, రాష్ట్రాన్ని అప్పులమయం చేసామని. ఈవేళ ఆయన 5 సంవత్సరాల్లో చేసిన అప్పుల కంటే మీరు 2 సంవత్సరాల్లో అంతకంటే ఎక్కువ చేయలేదని అడుగుతూ ఉన్నాను నేను. మొత్తం ఇది కావాలంటే ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి, ఎవరు ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుంది. మరి ఈ విధంగా నెట్ట నిలువున ఇచ్చిన హామీని అమలు చేయకుండా నెట్ట నిలువున మరి మోసం చేసినటువంటి ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వం యొక్క విధానాల్ని ప్రస్తుత ముఖ్యమంత్రి గారు, మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు, మీరు ఆర్థిక శాస్త్ర నిపుణులు, ఆర్థిక శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు, మీరు ఎందుకు అమలు చేయలేకపోయారు ఇచ్చినటువంటి హామీల్ని? ఎందుకు దానికి బలహీన వర్గాలు, బడుగు వర్గాలు, షెడ్యూల్డ్ తరగతులు, షెడ్యూల్డ్ ట్రైబ్స్ నష్టపోతూ ఉన్నారు. ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి మీరు ఏమైనా ఆలోచన చేస్తూ ఉన్నారా? ఒకసారి ఆలోచించండి, ఒకసారి ప్రజల ముందుకు రండి, వారితో అన్ని విషయాల్ని ఏ విధంగా నష్టపోతూ ఉన్నామో మేము త్వరలోనే తెలియజేయబోతున్నాం. ప్రతి నియోజకవర్గంలో సమావేశాలు ఏర్పాటు చేసి ఈ వెనుకబడిన తరగతులకు ముఖ్యంగా, అంటే వీఆర్ ఆల్ బిలాంగ్స్ టు బ్యాక్వర్డ్ క్లాస్ ప్రతినిధులుగా వారికి ఇచ్చిన హామీని నిలబెట్టకపోతే ప్రశ్నించవలసినటువంటి పూచ మా మీద ఉంది. తప్పకుండా ప్రశ్నిస్తాం, ఇంకా దాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తాం. దాన్ని మీరు ఒకసారి వెంటనే చేసిన సరిదిద్దుకుంటారా, లేక ఇంకా మమ్మల్ని అనంతరానికి ప్రయత్నం చేస్తారో మరి మీరే నిర్ణయించుకోవాల్సిందిగా మరి వారిని కోరుతూ ఉన్నాం. ప్రజలు ఏమీ అమాయకులు కాదు చూస్తూ ఊరుకోవడానికి. ఏ సమయంలో ఎటువంటి సమాధానం చెప్పాలో నిశ్శబ్దంగా, నిర్మోహమాటంగా సమాధానం చెప్పే అలవాటు ప్రజలకు చాలా వెన్నతో పెట్టిన విద్య. ఖచ్చితంగా దానికి సమాధానం చెప్తారు, దాంట్లో అనుమానమే లేదు. మీరు అధిక సంఖ్యాకులు వెనుకబడిన తరగతులు అంటే ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ 52% ఉన్నారు. ఈ 52% వెనుకబడిన తరగతులకి మరి మీరు అలాగే షెడ్యూల్ కాస్ట్ వారికి కూడా 25% వారు కూడా ఉన్నారు. ఏమాత్రం అన్యాయం జరిగినా ఏదో ఒక రోజు మరి రోడ్డు మీదకి వచ్చి అందరం కలిసి కూడా దీని మీద మరి ఉద్యమం చేయదలుచుకున్నాం. మీరు ఆలోచించుకోండి అని నేను మనవి చేస్తున్నాను.